ఓం శ్రీ సాయిరాం. శ్రీ గురుదేవదత్త. శ్రీ సమర్థ రామదాస విజయము. అధ్యాయము 51. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. వేణుబాయి వేడుకోలు. శ్రీ నిత్యానంద యోగి నిత్యము శ్రీ సమర్థుల వారి లీలాశ్రవణం చేయించు ప్రదేశము ఎంతో పుణ్యప్రదమైనది. మాండ్ నదీ తీరంలో చాపల్ మఠం పరిధిలోనే ఈ కథాశ్రవణం చేయించుచుండగా ఎందరో శ్రోతలు విని తరిస్తున్నారు. వారు నిత్యము ఒకే సమయమునకు అక్కడకు వచ్చి తమ శిష్యుడైన విద్యాసాగరుని ఉద్దేశించి ప్రవచించినను అది సర్వులకును అమృతప్రాయంగా పంచబడుచున్నదని అందరూ సంతోషంతో పొంగిపోవచున్నారు. ఆ మఠంలో నివసించేవారు నిత్యము దాసబోధ గ్రంథమును విధిగా పారాయణ చేసెదరు. అయినను శ్రీ సమర్థుల వారి ఆంతర్యము అందరికీ అర్థమయ్యేది కాదనిపించేది. వారి అదృష్టం కొలది శ్రీ నిత్యానందుల వారును విద్యాసాగరులను అచ్చటికి చేరి ఈ లీలలను ప్రవచించుటతో అచ్చట ఉండేవారి పుణ్యం పండినదని సంబరపడినారు. శ్రీ సమర్థుల వారి బోధలు అగాధములు. వారి యందు భక్తి ప్రపత్తులతో శరణాగతి చేసిన వారికి అపార కృపతో బోధను అనుగ్రహించెదరు. వారి వారి మస్తిష్కంలో అర్థం స్ఫురింపజేయుదురు. ఇప్పుడు శ్రీ నిత్యానంద యోగి ద్వారా వారి బోధలలోని సారమును ప్రసాదిస్తున్నందుకు అందరికీ శ్రవణానందము కలుగుచున్నది. శ్రీ నిత్యానంద యోగికి అందరూ సాష్టాంగ ప్రణామములు ఆచరించగా వారిని ఆశీర్వదించి తదుపరి వృత్తాంతము ఇట్లు వివరించసాగిరి. విద్యాసాగర, శ్రీ సమర్థుల వారు ఎవ్వరి సూచనను త్రోసిపుచ్చలేదు. ఆధ్యాత్మిక ప్రగతికి ఉపయోగపడు కోరికలను నెరవేర్చారు. ఒకప్పుడు శ్రీరామ దర్శనం కోరిన యవనుడు జిలేల్ ఖాన్ శ్రీ సమర్థుల వారికి దాసోహమన్నాడు. అతని మతములోని ఔన్నత్యమును తెలిపి సన్మార్గములో నడుచుకుంటే అల్లా శ్రీరాముడు ఒకటేనని బోధించినారు. అయినా అతడు సన్మార్గం బోధించిన గురువు నాకు తమరే కాబట్టి తమ జ్ఞాపకార్థం ఇక్కడ మఠస్థాపన చేయవలనని ప్రార్థన చేశాడు. అతని ప్రార్థనను మన్నించి అతడు సూచించిన స్థలమునందు మఠము ఏర్పరచి శ్రీ హనుమంతునితో సహా సీతారామ లక్ష్మణులను స్థాపించినారు. ఆ మఠమునకు అధికారిగా వేణుబాయిని నియమించి ఆమె చెప్పిన విధంగా నడుచుకొనుచుండవలనని జిలేల్ ఖాన్ను ఆదేశించారని చెప్పుకున్నాం కదా. అక్కడ నుండి శ్రీరామనవమి ఉత్సవ సందర్భంగా 15 రోజులు ఆమెను చాపల్ మఠమునకు రమ్మని ఆజ్ఞాపించి ఉన్నారు. అదేవిధంగా నడుచుకున్నారు. శక సంవత్సరం 1598 చైత్రమాసములో శ్రీరామనవమి సందర్భంగా వచ్చినప్పుడు శ్రీ సమర్థుల వారితో వీడ్కోలు తీసుకున్నప్పుడు తన మనసులోని ఇలా ప్రార్థించుకున్నది. నా చివరి గడియలు గురుచరణాల వద్ద గడిపి దేహాన్ని వదలాలి. వెంటనే శ్రీ సమర్థులు, ఎందుకంత తొందర? 2 సంవత్సరాల తర్వాతే ఆ ఆలోచన. ఏమమ్మా, నీకేమైనా ప్రాణభీతి మరణభీతి కలదా అని అడిగారు. వేణుబాయి, గురుదేవ్, ఏ రోజైనా ఈ దేహం విసర్జించాలి కదా అని అన్నది. శ్రీ సమర్థులు, అదంతా శ్రీరాముల ఇష్టం, పద మీరజ్ మఠాన్ని పావనం చేయి అని ఆజ్ఞాపించారు. ఆమె కోరిక ఏమిటో అప్పటికే అందరికీ తెలిసిపోయింది. అప్పుడు ఆమె వెళ్ళిన తర్వాత, మనం శ్రీరాముల సేవకులమై ఉన్నాము, అయినను ప్రత్యేకమైన కోరికలు ఎందుకు అంటూ తమలో తాముగా సంభాషించారు. మరుడి సంవత్సరం ఉత్సవాల సమయానికి శ్రేష్ఠుల వారు నిజధామమునకు చేరినారు. అయినను శ్రీరామనవమి ఉత్సవాలు మామూలుగానే జరిపించారు. పైఠాన్ బ్రాహ్మణులకు చమత్కార దర్శనం. శ్రీ నిత్యానందులు ఈ విధంగా చెప్పనారంభించారు. విద్యాసాగర, భగవంతుని లీలకు అంతులేదు. శ్రీ సమర్థుల వారి లీలలకు అంతులేదు. పైఠాన్ నుండి కొందరు బ్రాహ్మణ పండితులు శ్రీ సమర్థుల దర్శనార్థం వస్తున్నట్లుగా శివాజీ మహారాజుకు గాగాభట్టు రాజగురువు గారి ద్వారా వర్తమానం తెలిసింది. అటువంటి గొప్ప పండితులు వచ్చినప్పుడు సజ్జనగడలో సకల మర్యాదలు చక్కగా జరుగుటకు అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉండాలి. వారికి ఘనంగా సత్కారం జరిపించాలి అనుకొని ముందుగా గుర్రం పైన
శివాజీ మహారాజు వారు వచ్చి శ్రీ సమర్థుల వారికి విషయం విన్నవించారు. ఆ మాట వినగానే శ్రీ సమర్థులు, ఓహో అలాగా, తప్పకుండా వారికి అన్ని మర్యాదలు చేయవలసినదే, మనం వారికి ఎదురేగి స్వాగతం పలకాలి అన్నారు. శివాజీ మహారాజు కూడా తానందుకే వచ్చానన్నారు. శ్రీ సమర్థులు, కళ్యాణ్ నీవు సిద్ధముగా ఉన్నావా అన్నారు. గురుదేవా నేను సిద్ధమే అంటూ విల్లంబులు తెచ్చి శ్రీ సమర్థుల వారి చేతికిచ్చాడు. శివాజీకి ఆశ్చర్యం వేసింది. విల్లంబులు ధరించి శ్రీ సమర్థులు, శివాజీ మీరు ఆ విద్వాంసులందరికీ తగు మర్యాదలు చేసి మాహులి సంగమం వద్ద స్వాగతం పలకండి. మేము సరదాగా వేటకు పోతున్నాం అడవిలోకి, వారు వచ్చే సమయానికి అక్కడికి వచ్చేస్తాము అని ఆజ్ఞాపించి కళ్యాణ్తో సహా బయలుదేరినారు. శివాజీ మహారాజుకు ఏమీ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు. తాను వెంటనే బయలుదేరి పోయి మాహులి సంగమములో బ్రాహ్మణ పండితులకు అన్ని వసతులు సమకూర్చినారు. వారందరికీ ఆసనాలిచ్చి కూర్చుండజేశారు. వారు సంతోషంగా శ్రీ సమర్థుల వారెక్కడ, మేము వారి దర్శనం కోరి వచ్చాము అన్నారు. వారు పని మీద అడవికి వెళ్ళినారు, త్వరలో వచ్చేస్తారని సమాధానం చెప్పి వేచి ఉన్నారు. అంతలో కళ్యాణ్తో సహా శ్రీ సమర్థుల వారు వచ్చారు. అందరికీ ప్రప్రథమంగా శ్రీ సమర్థులే నమస్కారం పెట్టి, మేము అడవిలోకి షికారుకి వెళ్ళినందున కాస్త రావడం ఆలస్యమైనదన్నారు. పైఠన్ పండితులందరూ క్షేమమేనా? ఏకనాథ్ మహారాజు వారి సమాధి దర్శనం చేసి చాలా కాలమైనది. ఆ మహాత్ముని కృప మాపై అపారంగా ఉండి మమ్ము కాపాడుచున్నదన్నారు. తమరంతా వచ్చి దర్శనమిచ్చారు, చాలా సంతోషం. ఇలా కుశల ప్రశ్నల తర్వాత శివాజీ ఈరోజు షికారు పోవటకు విశేషమేమిటి అని గురుదేవుని అడిగారు. ఈ విల్లంబులను రంగోబా వదిలి వెళ్ళాడు, వాటికి కోరిక కలిగితే మన్నించాము అని సమాధానం చెప్పారు. పండితులంతా ఈ సమర్థుల వారి వేషమేమిటి, ఈ ధనుర్బాణాలేమిటి, శంఖలో జోలె, ఒక చేత దండ కమండలాలు వింతగా చూస్తున్నారు. అంతలో శ్రీ సమర్థుల కళ్యాణ్తో మనం వేటాడి తెచ్చిన అపురూప వస్తువులు వీరికి చూపించమన్నారు. వెంటనే తన జోలెను గుమ్మరించారు. చనిపోయిన పక్షి సంతానం ఒక గుట్టవలే పడింది. పండితులు శివాజీతో సహా అందరూ అదిరిపడ్డారు. ఇదేమి విడ్డూరం, ఇప్పుడేమి విచిత్రం జరగబోతున్నదోనని శివాజీ కూడా ఏమీ మాట్లాడకుండా ఉన్నాడు. బ్రాహ్మణ పండితులలో గుసగుసలు మొదలైనవి. ఇదేమి గొప్ప మహాత్ముడే ఈ శివాజీ గురువు, మన కర్మకాలి ఇంత దూరం ఈయనను దర్శించుకోవడానికి శ్రమపడి వచ్చాము అనుకుంటున్నారు. ఈయన స్వామియా, సాధువా, చీచీ అనుకుంటున్నారు. ఒకప్పుడు పైఠాన్లో గ్రద్దను చంపి బ్రతికించిన ఆయన మహత్తును చూచిన పెద్ద ఆయన ఒకరు, తొందరపడకండి, ఏదో విచిత్రం చేస్తాడు చూడండి అన్నారు. శివాజీ కూడా ఊహించలేకున్నాడు. తన గురువు మహాత్ముడన్న విశ్వాసం ఉంది, కానీ ఈ బ్రాహ్మణుల ముందు ఇలా ఎందుకు చేస్తున్నారన్న విషయం మాత్రం అర్థం కాని స్థితిలోనే ఉన్నాడు. విద్యాసాగర, సద్గురువులు ఇన్ని చమత్కారాలు చూపినా ఎప్పటికప్పుడు పాతవి అడుగున పడతాయి. కొత్తగా ఎదురైన సమస్యలే వర్తమానంలో కనిపిస్తుంటాయి. ఆ విధంగా ఎవరికి వారు ఆలోచనలో ఉండగా శ్రీ సమర్థులు కళ్యాణ్ స్వామితో, సాయంకాలం అయింది కదా కళ్యాణ్, ఆ పక్షులన్నీ గూటికి తిరిగి వచ్చి పిల్లల కొరకు వెతుక్కుంటాయి, వాటిని స్వస్థానానికి పంపేయి అని ఆజ్ఞాపించారు. అతడు, ఎలా పంపమంటారు గురుదేవా అన్నాడు. ఎలాగేమిటి, ఆ గడ్డి చెత్తంతా పోగేసి వాటి మీద పడేసి నిప్పు అంటించు, అవే వెళ్ళిపోతాయి అన్నారు. గురుదేవులు చెప్పినట్లు ఆ సంగమములో చెత్త గడ్డి తెచ్చిపడేసి నిప్పు అంటించి, ఇక సమర్థుల వారి ఆజ్ఞ అయ్యింది, మీ గోళ్లకు చేరుకోండి అన్నాడు కళ్యాణ్. పిట్టకోనలన్నీ రెపరెప టపటపా రెక్కలాడించుకుంటూ ఆకాశంలోకి ఎగిరిపోయాయి. ఇది చూస్తూనే వారి మనసులోని భావాలన్నీ తారుమారైనవి. శివాజీ గారితో సహా పండితులందరూ శ్రీ సమర్థుల వారి పాదములపై వ్రాలి నమస్కారములు చేసినారు, క్షమాపణలు కోరినారు. మహాత్మా, తమని పరీక్షించవచ్చితిమి, మేము పరీక్షించబడితిమి, తమను నిజంగా సమర్థులే అని స్తుతించారు. శ్రీ సమర్థుల వారితో, తమరు భూదేవతలు, మేము రామదాసులము, దాసానుదాసులము, సామర్థ్యమంతయు తమరిదే, తమని పరీక్షించే పాండిత్యము శక్తి మాకెక్కడది, కానీ శ్రీరామప్రభువు తమ దాసుల అభిమానమును సంరక్షించగలడు, అందువలననే ఇటువంటి సంఘటనలు జరుగుతుంటవి అన్నారు. వారందరూ అక్కడి నుండి మరలిపోవటకు అనుమతి కోరారు. శివాజీ వారందరినీ సతారాకు తోడ్కొని పోయి కొన్ని రోజులు ఉంచుకొని
వారికి తృప్తిగా విందు భోజనములు, తాంబూలాది సత్కారములు చేసినారు. చివరికి నూతన వస్త్రములు, సంభావనలు ఇచ్చి వీడ్కోలు పలికినారు. కళ్యాణ్ స్వామిని డోమ్గాం మఠమునకు పంపుట. ఆపై సంవత్సరం అనగా శక సంవత్సరం 1601 శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిపించబడినాయి. ఉద్ధవస్వామి జామ్ నగరానికి పోయి శ్రేష్ఠుల వారి కుమారులను వెంటబెట్టుకుని వచ్చుట అందరికీ సంతోషం కలిగింది. అంతకుముందే శివాజీ వారి వద్ద కోరి వ్రాయించుకున్న గ్రామాల భక్తుల కోరికపై అక్కడ మఠ నిర్మాణం చేయించినారు. అక్కడ కళ్యాణ స్వామి వెళ్ళి ఉండాలని ఆజ్ఞ అయినది. అదే డోమ్గాం మఠం. కళ్యాణస్వామి శ్రీ సమర్థులను వదిలి వెళ్ళుటకు ఇష్టపడక, నా నుండి ఏమి తప్పిదం జరిగింది? ఇంతకన్నా శిక్ష ఇంకేమైనా ఉన్నదా? నేనేమైనా విసిగించినానా? తమరే తల్లి, తండ్రి, గురువు, దైవమని నమ్మినానే. మీ నుండి దూరమై నేను బ్రతకగలనా? నాకెందుకింత శిక్ష వేస్తున్నారు గురుమాతే? ఇంతకన్నా నాకు మరణశిక్ష విధించిన సంతోషంగా స్వీకరించేవాడిని అని పరిపరి విధములా వాపోయాడు. దుఃఖపడుతున్న కళ్యాణ్తో శ్రీ సమర్థులు, ఆహా, శ్రీరాముల కృపతో ఈ భూమిపైకి వచ్చినందుకు కొందరినైనా నా ఎంతటి వారలుగా చేసి దేశం నలువైపులా ధర్మానికి చేటు లేకుండా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఏర్పరిచినానని చాలా సంతోషించాను. కానీ ఏమి లాభం? మీరందరూ శ్రీరాముల ఆజ్ఞానుసారం వర్తించటకు గాక మీ ఇష్టాల వైపునే మొగ్గు చూపుతున్నారు అనగానే గురుదేవులకు పాదనమస్కారం చేసి ధైర్యం తెచ్చుకొని గురువాజ్ఞ పాటిస్తానని వారి దీవెనలు పొంది దాసబోధ గ్రంథము యొక్క ప్రతిని తనతో తీసుకొని పోవుటకు అనుమతి కోరాడు. విజయం సాధించమని దీవించి పంపారు. అతనికి తోడుగా కొందరు బ్రహ్మచారి శిష్యులను కూడా పంపించారు. ప్రతి సంవత్సరము శ్రీరామనవమికి అందరూ చాపల్ మఠానికి రావాలని ఆజ్ఞాపించారు. వేణుబాయికి ముక్తి. తరువాత కొందరు భక్తులు గురుదేవుల వద్ద సెలవు తీసుకున్నారు. వేణుబాయి వచ్చి ముకులిత హస్తురాలై ఎదుట నిలిచి ప్రార్థన చేస్తున్నది. శ్రీ సమర్థులది గమనించి, నీ దరఖాస్తు పరిశీలనలో ఉన్నది, తొందరపడవద్దు, రేపు ఆలోచించుదామన్నారు. అలాగే రేపు రేపు అంటూనే రోజులు గడుపుచున్నారని ఆమె మనసులో అనుకున్నది. ఒకరోజు ఆమెను దగ్గరకు పిలుచుకొని, నీవు ఎందుకు ఎక్కువగా ఆలోచించుతున్నావు? ఇన్ని రోజులు గడుపుతుంటే అన్ని రోజులను నామ సంకీర్తనం చక్కగా చేసుకుంటూనే ఉన్నావుగా. ఇది జీవిత పరమార్థం కాదా? ఇంతకన్నా నీవేమి సాధించాలనుకుంటున్నావు? నీకింకా పరిపూర్ణత రాలేదు అన్నారు. వేణుబాయి వెంటనే గురుపాదాలపై పడి నమస్కరించి, ఇక మీరుగా చెప్పే వరకు నేను అడగను అని క్షమాపణలు కోరింది. చైత్ర బహుళ చతుర్దశి రోజున ఉదయాన్నే శ్రీ సమర్థులు, అక్కాబాయి, ఈరోజు మధుర పదార్థములతో విందు భోజనంలో చేయించాలి అందరికీ, వేణుబాయికి వీడ్కోలు చెప్పాలిగా అంటూ చలోక్తులుగా మాట్లాడుతుంటే వినేవారికి ద్వంద్వార్థములు గోచరించాయి. ఆమె కోరిక ప్రకారం ఈ భూమిపై నుండి వీడ్కోలు చెప్పుటయా లేక మీరజ్ మఠానికా అన్నది సరిగా ఎవ్వరికీ అర్థం కాలేదు. అయినా వారు చెప్పినట్లు చేయటియే విధి అని అన్ని వంటకములు తయారు చేశారు. మధ్యాహ్నం యథావిధిగా నైవేద్యాలు సిద్ధం చేశారు. ముందు నేలపైన ముగ్గులు వేసి దానిపై విస్తరులు వేయించినారు. తమ విస్తరి ప్రక్కనే మరొక్క విస్తరి వేయించి అన్ని పదార్థములను వడ్డన చేయించారు. వేణుబాయి, వేణు ఎక్కడా కనబడదేమి అని పెద్దగా కేకలు వేస్తున్నారు. ఆమె వంటశాలలో భక్ష్యాలు చేస్తున్నదని ఒకరు చెప్పారు. ఆ మాట వింటూనే, ఛీ, ఇదేమిటి? నిజధామానికి పోయే రోజున కూడా ఆమెకు ఆ పని ఎవరు చెప్పారు? ఇటు రమ్మనండి అని గావు కేకలు పెట్టేసరికి హడావుడిగా వేణుబాయి పరిగెత్తుకు వచ్చి శ్రీ సమర్థుల వారి ఎదుట చేతులు కట్టుకొని నిలబడింది. ఏమీ వేణుబాయి, ఈరోజు చివరి ప్రసాదంగా నీ ప్రక్కన కూర్చుండి భోజనం చేయాలని కోరుకున్నాను. నీవేమో వంటశాల వదలవా? మరి దేహాన్నే వదిలేస్తానంటావు అంటూ నవ్విస్తున్నారు. ఆ విధంగా పిలిచి పక్కనే కూర్చుండజేసుకొని ప్రసాదం తినిపించారు. తర్వాత తాంబూలం తయారు చేసి ఇమ్మన్నారు. ఆమె చేతితో విడము తీసుకొని ఆమెను కీర్తన చేయమని శ్రీరాములు కోరుచున్నారని చెప్పారు. ఆమె సంతోషానికి అవధులు లేవు. అందరూ కూర్చున్నారు. ఏమి విచిత్రం జరుగునో అని అందరూ గమనిస్తున్నారు. సాయంకాలం 4 గంటల వరకు అద్భుతంగా కీర్తన గావించినది వేణుబాయి. కీర్తన పూర్తి చేసి శ్రీరామ ప్రభువునకు హారతినిచ్చి
కన్నులను ఆనంద బాష్పంలో రాలుచుండగా ప్రేమ భక్తియుతంగా వచ్చి శ్రీ సమర్థుల పాద కమలాలపై వ్రాలి చివరిసారిగా ఆజ్ఞ ఇవ్వండి అని ప్రార్థించినది. ధీర గంభీరులైన శ్రీ సమర్థులు సరే స్వస్థానముకు చేరుకో అంటూ ఆశీర్వదించారు. అప్పుడు వారి గొంతు గద్గదికమైనది. కంఠస్వరములో వాత్సల్యము ప్రేమ మిళితమై ఉన్నది. ఈ వాక్కులు వినగానే జయ జయ రఘువీర సమర్థ సద్గురు మహారాజుకి జై అంటూ ఆమె ప్రాణములు గురుదేవుల పాదాల్లో ఐక్యమైనాయి. శ్రీ సమర్థులు అప్పటికప్పుడే ఆమె దేహాన్ని సమాధి చేయవలసిందిగా శిష్యమండలికి ఆదేశించారు. అక్కాబాయి దుఃఖముతో పొర్లి ఏడ్చుచుండగా శ్రీ సమర్థులు ఆమె తలపైన చేయి ఉంచి శ్రీరామ ప్రభువులకు ఆమె చేసిన సేవకు అనుగుణంగా ఆమె జీవితమును సార్థకం చేసుకున్నది. అటువంటి వ్యక్తులతో సహజీవనం కలిగినందుకు మనం సంతోషించాలి కానీ బాధ ఎందుకు అక్క? బాధకు తావు ఇచ్చావంటే అది నిన్ను వదలదు. ఆమె ఎంతో పుణ్యమూర్తి, పుణ్యధామానికి చేరింది. నా సహచర్యంలో మీరంతా ఉన్నందుకు దుఃఖించడం అంటే అది అవమానం అంటూ ఓదార్చినారు. అక్కాబాయి దుఃఖాన్ని అందుకొని శ్రీరామ, పేనుబాయిని ఎంతగా అనుగ్రహించావయ్యా, ఆమె ప్రేమను మరోలేక వాపోయాను అంతే అని తనకు తానే ఊరట పొందింది. పేనుబాయిని గురించి అప్పుడప్పుడు అక్కాబాయి శ్రీరాముని కన్నుల నుండి అశ్రువులు రాలినట్లు చేసింది వేణు అని చెప్పుచుండేది. వేణుబాయిని సమాధి చేసిన చోట బృందావనం ఏర్పరిచినారు. అదిగో ఆ కనిపించినదే ఆమె యొక్క బృందావనం అని శ్రీ నిత్యానందుల వారు చెప్పి జయ జయ రఘువీర సమర్థ అని నామస్మరణ చేయించినారు. మఠ నిర్వహణకు శివాజీ సేవ. శ్రీ నిత్యానందులు మరలా శ్రీ సమర్థ రామదాసుల వారి వృత్తాంతం ఇట్లు చెప్పదొడంగిరి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడే చాపల్ మఠమునకు శివాజీ మహారాజు వచ్చి శ్రీ సమర్థుల వారికి పాదాభివందనం చేసి నిలిచి ఉన్నారు. గురుదేవులు మహదానందముతో ఉద్ధవా, అక్కాబాయి, మన శివబా వచ్చినాడు అని అందరినీ పిలిచారు. తర్వాత రాజాగారికి ఆసనం వేయించి కూర్చోమన్నారు. ఈరోజు శివాజీని చూడగానే భవానీదేవిని దర్శించుకున్నంత సంతోషం కలిగింది అన్నారు. దేవీ నవరాత్రులలో దేవీ రూపమైన సద్గుని దర్శించాలని నేను వచ్చి ఉన్నానని శివాజీ పలికెను. అందరూ నవ్వుకున్నారు. వీరిరువురు ఒకరికొకరు దేవీ స్వరూపులే అనుకున్నారు. శివాజీ పన్హాల్కు పోవచ్చు వచ్చినానని తెలపగా విజయదశమి వరకు అక్కడేమీ ఒత్తిడి పనులు కాకుంటే ఈ 10 రోజులు ఇక్కడ గడిపితే మాకు మరీ సంతోషం అన్నారు సమర్థులు. శివాజీ నిరంతరము గురు సన్నిధినే కాంక్షిస్తాడు. గురుదేవులే వెళ్ళు వెళ్ళు అని ఉండనియ్యరు. అటువంటిది వారు 10 రోజులు సన్నిధిలో ఉండమన్నారంటే అతని ఆనందానికి అవధులు లేవు. శివాజీ ఇలాగన్నారు, ఇప్పుడైతే తొందర పనులేమీ లేవు. అయినా గురుదేవుల పనిని మించిన పని ఏముంది? మీ దయ ఉంటే ఎటువంటి పనులైనా ఆగిపోగలవు. నా కోరిక కూడా ప్రశాంతంగా మీ సన్నిధిలో గడపాలన్నదే అన్నారు. ఆ 10 రోజులు శరన్నవరాత్రులందు ఉద్ధవ స్వామితో కీర్తనలు చేయించారు. గురుదేవులు చాలా హుషారుగా గడిపినారు. ఆ సమయంలోనే శ్రీ సమర్థులతో శివాజీ మఠ నిర్వహణ విషయాలపై చర్చించి నాకు ప్రత్యేకంగా సేవాభాగ్యమును అనుగ్రహించాలన్నారు. అప్పుడే జాంబులో కూడా మఠం స్థాపించి శ్రేష్ఠుల వారి పేరున అది చక్కగా నిర్వహించబడాలనే కోరికను వెల్లడించారు. అప్పుడు సమర్థులు, నాయనా శివాజీ, ఇప్పుడేమి లోటున్నది? అన్నీ చక్కగానే నడుస్తున్నాయి అనగా ఖిన్నుడై, మీ శిష్యునికి ఇంత రాజ్యం ఉండి ఏమి సార్థకత ఉన్నది? దీనిని సద్వినియోగించుటకు తమరు ఒప్పుకొనరు. నాకు ఆ భాగ్యం లేదా అని పలుకగా, సరి, నీ ఇష్టప్రకారమే కానిమ్ము అన్నారు. చివరకు శివాజీ సంతోషంగా జామ్మఠానికి 33 గ్రామములు ఈనాముగా వ్రాసి 120 పుట్ల ధాన్యము నిర్ణయించి దానపత్రమును రాసి ఇచ్చారు. వెంకోజీ అభ్యర్థన. శివాజీ అచ్చట ఉండగానే సంజావూరు నుండి వెంకోజీ మహారాజు వారి లేఖను తీసుకొని ఒక వ్యక్తి వచ్చినాడు. ఆ లేఖనందుకుని తాను చదివి సంతోషముతో శివాజీ చేతికి ఇచ్చినారు. వెంకోజీ మహారాజు వారు అందులో గురుదేవుల దర్శనము లేక 2 సంవత్సరములైనది. ఇచ్చట మఠ నిర్వాహకులు బికాజీ మహారాజ్ మరియు మౌనీబువా అందరము నిత్యము సన్నిధి కొరకు తహతహలాడుచున్నాము. తప్పక తమరు రావాలను అని వ్రాసి ఉన్నది. శివాజీ చదువుకొని గురుదేవులు ఎప్పుడు ప్రయాణమయ్యేదరో తెలిపినచో సకల ఏర్పాట్లు దారిలో వలసిన వసతులు చేయించగలనని పలికెను.
సమయానికి కొందరు శిష్యులను వెంట తీసుకొని శ్రీ సమర్థులు బయలుదేరినారు. శివాజీ కొందరు సేవకులను తోడిచ్చి పంపినారు. వారు తంజావూరు సమీపంలోని మన్నార్గుడి చేరుసరికి వేగుల ద్వారా వారి రాకను తెలుసుకున్న వెంకోజీరాజు తన పరివారంతో ఎదురొచ్చి సకల మర్యాదలతో స్వాగతించి తోడ్కొని పోయి నగరోత్సవం చేయించారు. శ్రీ సమర్థుల వారు రాజమందిరంలో గాక మఠంలోని విడిది చేసి అక్కడ ఉన్న శిష్యులకు సంతోషం కలిగించారు. ప్రతిదినము సభకు స్వాగతించగా వచ్చి ఉచితాసన కూర్చుండేవారు. రాజగురు అప్పయ్య దీక్షితులు మొదలగు పండితులతో సభ నిండియుండి శ్రీ సమర్థుల బోధనను వినుటకు ఉత్సాహపడేవారు. తంజావూరులో బోధ. శ్రీ సమర్థులు ఇలా ప్రబోధించారు: శ్రోతలారా, ఈ శరీరము క్షణభంగురము, ప్రాపంచిక సుఖములున్నూ అశాశ్వతములే. అది నిన్ను విడిచిపెట్టవచ్చు లేదా నీవు వానిని విడిచిపోవచ్చు. ఇందులో నీది నాది అని చెప్పబడు వస్తువేదియూ నీది కాదు. ఒక్క క్షణము నీదిగా నుండును, మరు క్షణము ఎదుటివానిదైపోవును. నీవెన్ని సంపాదించినను వెంట చిల్లి గవ్వ కూడా తీసుకొని పోలేవు. పట్టెడన్నము పెట్టువానికి రోజంతయు చాకిరి చేయుటకు సిద్ధపడు. నీవు మోక్షద్వారమైన ఈ మానవ జన్మమిచ్చిన ఆ పరమాత్మునికి ఎంత చేసినా రుణము తీరును. నీ జీవితమును మానవులకు అంకితమునర్చక యోగ్యుడగు నరదేహ ప్రదాత అయిన భగవానుని మరవక భజించు. జీవితము సాగించుట కొరకు కాయకష్టము చేసి ద్రవ్య సముపార్జన చేయుట తప్పు కాదు. మితిలేని ధనార్జనకు పాల్పడుట వలన నీ జీవితంలో శాంతి లేకపోవును. భక్తి నీ దరికే రాదు. భక్తి లేకున్నా భగవంతుడు అంతకన్నా దూరమగును. రేయింబగళ్ళు భగవానుడు తన బిడ్డలకు శుభము కూర్చుటకై సంకల్పించి సకాలమున వర్షములు కురిపించును. పృథ్వీ సస్యశ్యామలై పంటనిచ్చును. సూర్యుడు క్రమము తప్పక ప్రకాశించుచున్నాడు. సమస్త సృష్టిని భగవానుడు తన మహత్తత్వములోనే నడిపించుచున్నాడు. దేవదేవుని ప్రతాపము ముందు నీ ప్రతాపమెంతటిది అని ప్రశ్నించుకో. నీ శరీరంలోని అన్ని భాగములు నీ అధీనములోనున్నవా అని ప్రశ్నించుకో. కరచరణములు, కనురెప్పలు, పెదవులు ఇంత మాత్రమే నీవు కదిలించగలవు. మిగిలిన అవయములన్నీ భగవంతుని చైతన్యముతోనే కదులుచున్నవి. నీ లోపలి అవయములపై నీకెట్టి అధికారమునూ లేదు. కావున ఇంత అల్ప సామర్థ్యమునకే ఇంత మిడిసిపాడు తగునాయని యోచించుకో. నీ స్థితి ఏదో, భగవానుని సామర్థ్యమేదో అవగాహనకు వస్తుంది. అది తెలిసిన మరుక్షణం నుండి నీకు సంసార విషయాలు బంధాలు కానేరవు. అవన్నీ భగవంతుని కృపతోనే నడుస్తున్నవని అర్థమైపోయి నీవు భగవంతుని యందు అనురక్తులవై ఇతర విషయములందు విరక్తులవు కాగలవు. అందుకే ముందుగా వివేకము, తదుపరి విచారణ ద్వారా వైరాగ్యము పొందనగును. ఈ విధంగా విరాగివైనప్పుడు సుఖము దుఃఖముల తత్వము తెలియను. అవి వచ్చినను క్షణకాలమే ఉండునని, స్థిరము కాదని తెలియగలవు. నిన్ను నీవు ఉద్ధరించుకొనవలను. ఈ ప్రపంచమందు ఎంత గొప్ప గురువులైనను మార్గనిర్దేశము గావింపగలరు గాని ఆ మార్గమున పయనించి గమ్యమును చేరవలసిన వాడు నీవే జీవా. ఈ రహస్యమును భగవానుడైన శ్రీకృష్ణ పరమాత్మ విస్పష్టముగా అర్జునునకు బోధించి ఉన్నాడు. యోగులెందరో ఈ మార్గమున నడిచి అందరికీ ఆదర్శమూర్తులై తరించినారు. ఈ మార్గమున గమ్యము చేరు వారలు మృత్యు భీతి నుండి దూరమై ఆనందమందు లయమై శరీరమును త్యజించెదరు. వారే ముక్తాత్ములు. వారి అండదండలు ఆ మార్గగాములకు నిరంతరము లభిస్తాయి. కావున మానవ దేహము యొక్క ప్రయోజనమును పొంది తరించండి అని బోధించారు. సాధు సమాగమము దీనికి మార్గము. ఒకనాడు శ్రీ సమర్థులు రాజావారితో, ఈ నగరము విగ్రహముల తయారీకి చాలా ప్రసిద్ధి కదా, చక్కని విగ్రహాలు చేయు కళాకారుని పిలిపించమని కోరారు. అందులకు అప్పయ్య దీక్షితుల వారు, నిజమే స్వామి, కానీ నేర్పరి అయిన కళాకారుడు ఇప్పుడు ఉపయోగపడడు అన్నారు. ఎందుకని శ్రీ స్వామి ప్రశ్నించగా అతనికి చూపు పోయినదని చెప్పారు. అయినను పర్వాలేదు, పిలిపించమన్నారు స్వామి. కార్యనిర్వాహకులను పంపి ఆ కళాకారుని సభలోనికి పిలిపించినారు. అతనికి శ్రీ సమర్థుల వారి ఆజ్ఞను తెలిపినారు. అతడు వచ్చి శ్రీ సమర్థుల వారికి పాదాభివందనం చేసి, మహారాజ్, తమరు దయచూపితే నాకు చూపు వస్తుంది. ఈ దురవస్థ నుండి నన్ను ఉద్ధరించు. సద్గురుదేవులు తమరు అని కన్నీరు కారుస్తూ విలపించాడు. సద్గురునాథులు శ్రీ సమర్థులు, ఏమయ్యా, నీకు శ్రీరామప్రభు యొక్క కృపతో చూపు వస్తే సుందరమైన విగ్రహాలు తయారు చేయగలవా అని ప్రశ్నించారు. మీ దయస్వామి,
నా భాగ్యదేవత రూపంలో తమరు వచ్చి కోరుచున్నారు. నాకు ఆ యోగ్యతను తమరే ప్రసాదించాలి అని ప్రార్థించాడు కంసాలి కళాకారుడు. శ్రీ సమర్థులకు కరుణ ఉప్పొంగింది. జయ జయ రఘువీర సమర్థ అనుచు జపమాలతో అతని కన్నులను తాకినారు. శ్రీ సమర్థుల వారి దర్శనం మొట్టమొదట అయింది అతనికి. పులకించిన శరీరంతో వారికి తిరిగి పాదనమస్కారం చేశాడు. శ్రీ సమర్థులు అతని శిరస్సుపై చేయి ఉంచి దీవించారు. ఆ కళాకారుడు అంజలి ఘటించి, స్వామి, నాదొక్క మనవి. ముందుగా నేను తయారు చేయవలసిన విగ్రహముల నమూనాను మైనముతో చేసి చూపెదను. తమరు చూచి ఆజ్ఞాపించినచో పంచలోహములతో తర్వాత తయారు చేసి ఇవ్వగలనని తెలిపెను. మరి యొక్క కోరిక కోరెను. స్వామివారి కృపతో పొందిన ఈ చూపు వలన తమరి అద్భుత దర్శనం చేసుకున్నాయి నా కన్నులు. స్వామి, కార్యము పూర్తి అయిన పిదప ఈ కన్నులతో ఈ పాపిష్టి లోకమును చూడకుండా మరలా చూపు పోవాలని కోరినాడు. అట్లే అని అతని కోరికలోని విశేషతను మెచ్చుకున్నారు. అతని చేత ముందుగా నమూనాలు చేయించి వారిని సరిచేసి ఇచ్చు వరకు వారు తంజావూరులోనే ఉండినందున వెంకోజీరాజు తదితరులకు చాలా సంతోషం కలిగింది. హనుమంతుడు సీతారామ లక్ష్మణమూర్తుల తయారీకి ఆజ్ఞ ఇచ్చి ఆ విగ్రహముల తయారీ పూర్తయిన పిదప తమరి వద్దకు పంపమని వెంకోజీ మహారాజుకు ఆజ్ఞాపించి శ్రీ సమర్థుల వారు తిరుగు ప్రయాణం చేసి శిష్యులతో భక్తులతో రాజభటులతో చాపలకు వచ్చినారు. మాహులి సంగమములో బ్రాహ్మణులకు రాళ్ల బహుమతి. శ్రీ నిత్యానందులు శ్రీ సమర్థుల వారి లీలను వినిపించుచు ఒక విచిత్ర లీలను ఇట్లా చెప్పసాగిరి. విద్యాసాగర, మహాత్ముల జీవితమంతయు లీలా జీవితమే. మామూలుగా ప్రతి వ్యక్తి కూడా భగవంతుని లీలలోని ఒక భాగంగానే భూమిపైకి వస్తాడు. అయితే తాను కర్మజీవినని భావించి పూర్వ కర్మలను అనుభవిస్తూ తిరిగి అనేక కర్మలను ఆచరించుచు జీవితాన్ని లీలగా అనగా ఆటగా అని భావించడు. కాబట్టి కర్మలన్నింటికీ తాను కర్తగా ఉంటూ వాని ఫలితాలను భోగిస్తున్నాడు. సుఖంగానే దుఃఖంగానే అనుభవించడం జరుగుతున్నది. అనుభవాలనేవి ఈ రెండే. ఇవే శుభాశుభ కర్మఫలములని చెప్పబడినవి. ఈ విధమైన కర్మలను రహితం చేసుకున్నచో మహాత్ములు అనబడుచున్నారు. వారి దృష్టిలో సుఖదుఖాల విషయంలో సమభావం ఉంటుంది. కాబట్టి ఇదంతా భగవంతుని లీలగా దర్శిస్తుంటారు. అనగా భగవంతుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా ఉంటారు. భగవంతుడు భూమిపైన అందరికీ కనిపించడు. కానీ మహాత్ములు మానవ రూపం కావున సర్వులకు కనిపిస్తారు. అందువలన వారి జీవితము లీలా జీవితం. ఒకసారి శ్రీ స్వామి సమర్థ రామదాసు గారు కపిల షష్ఠి పర్వదినం రోజున మాహులి సంగమములో స్నానమునకై వెళ్ళినారు. వారు నదిలో దిగి స్నానం చేయుచుండగా కొందరు బ్రాహ్మణులు ముందుకు వచ్చి, స్వామి, మేమిక్కడ స్నానం చేసేవారికి సంకల్ప విధి చెప్పి పొట్టపోసుకునేవారం. తమరు ఎంతో గొప్పవారు. తమరికి కూడా సంకల్ప మంత్రాలు చెప్పుతామన్నారు. శ్రీ రామదాస స్వామి నవ్వి, సరే చెప్పండి అన్నారు. వారందరూ ఒకరితో ఒకరు పోటీపడి సంభావనలు దండిగా లభిస్తాయని భావించి వారి చుట్టూ చేరి సంకల్పం చెప్పారు. శ్రీ సమర్థులు స్నానం పూర్తి చేసుకున్న వెంటనే అనుష్ఠానంలో కూర్చున్నారు. చాలా పొద్దెక్కింది. వారి చుట్టూ ఈ బ్రాహ్మణులందరూ వేచి ఉన్నారు. శ్రీ సమర్థులు లేచి వెళ్ళిపోబోతుంటే, స్వామి, తమరు సమర్థులు, రాజగురువులు, మాకు పుష్కలంగా దక్షిణ లభిస్తుందని ఆశించినాము. తమరలా వెళ్ళిపోతే ఎలాగా అని చుట్టుముట్టినారు. శ్రీ సమర్థులు నవ్వుచూ, సరే ఇస్తాను అంటూ మరలా నదిలోకి దిగి కొన్ని రాళ్ళు పైకి తెచ్చారు. పట్టండి అనగానే అందరూ చేతులు చాచారు. ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క గుండ్రాయి, గులకరాయిని పెట్టి, నేను ఇవ్వగలిగినది ఇచ్చాను, దీనితో సంతోషించండి అంటూ గబగబా పైకి వెళ్ళి అదృశ్యమైనారు. వారందరూ నిరసనగా వారి వంక చూచి ఎంతో గొప్ప బహుమానం ఇచ్చాడని ఈసరించి వారిచ్చిన రాళ్లను తిరిగి నదిలోకి విసిరివేసి ఇంటికి పోయినారు. ఒక బ్రాహ్మణుడు సదాచార సంపన్నుడు, నిష్ఠాపరుడైన వాడు, భక్తి కలిగి శ్రీ సమర్థుల వారు స్పృశించి ఇచ్చినది ఏదైతేనేమి పూజలో ఉంచుకున్నను మంచిదేనని భావించి దోవతి కొంగున కట్టుకొని ఇంటికి తీసుకొని పోయాను. మధ్యాహ్నం ఇంటికి పోయి ఆ దోవతిని విడిచి మడి దోవతి కట్టుకుని భోజనం చేశాను. అతని భార్య దోవతిని ఉతుకుటకై చేతిలోనికి తీసుకొనగా బరువుగా తగిలినది. ఆమె ఆశ్చర్యంతో ఆ ముడి విప్పి చూసింది. అందులో ఇంతలావు బంగారు ముద్ద ఉన్నది. వెంటనే భర్త వద్దకు వచ్చి, ఇంత పెద్ద బంగారు కనికను ఇంత నిర్లక్ష్యంగా దోవతి కొంగున కట్టుకుని విడిచివేశారు.
ఏమి అమాయక బ్రాహ్మణుడవయ్యా నీవు అని నిగ్గుతీసింది. ఆ బ్రాహ్మణుని ఆశ్చర్యానికి అవధులు లేవు. ఆ బంగారు ముద్దను చేతిలోకి తీసుకొని, అవును, నిజంగా ఇది బంగారే, ఆ మహానుభావుడిచ్చిన రాయే బంగారుగా మారింది అంటూ కన్నుల ఆనంద బాష్పాలు కారుస్తున్నాడు. అతని భార్య వింతగా చూస్తూ, ఏమిటి, రాయి బంగారమైనదా అన్నది. అప్పుడు ఆయన జరిగిందంతా వివరంగా చెప్పాడు. ఇంకేమున్నది, మర్నాడు ఆ బ్రాహ్మణి నదిలో స్నానానికి పోయి అందరి స్త్రీలకు చెప్పింది. వారందరూ తమ తమ భర్తల అహంకారానికి నిందిస్తూ వెళ్ళి ఆ సమర్థుల కాళ్ళు పట్టుకుని క్షమాపణలు కోరండి, ఆయన అనుగ్రహిస్తే మనకు బంగారం దొరుకుతుందని ప్రేరేపించారు. ఇక వారందరూ కూడబలుక్కొని సజ్జనగడకు పోవాలనని నిశ్చయించుకొని నదికి పోయి ఒక్కొక్కరు మోయగలిగినన్ని రాళ్ళు పోగు చేసుకున్నారు. వానిని మూటగట్టుకొని నెత్తిన పెట్టుకుని బయలుదేరినారు. మనము మన తప్పొప్పుకొని ఆయనను ప్రార్థించి ఈ రాళ్ళను వారి చేతితో తాగి ఇమ్మని కోరుకుందాము. అప్పుడు అవి బంగారంగా అవుతాయి, మన దరిద్రం తీరిపోతుందని నిర్ణయించుకున్నారు. సజ్జనకడపైకి చేరు సమయానికి ఆ మూటల బరువులు మోయలేక ఆయాసపడుచున్నారు. కోటద్వారం వద్ద కాపలావారు చూచి, అయ్యలారా, ఇదేమి, మీ చేత ఎవరు ఈ బరువులు మోయించుచున్నారు, ఏమి జరిగినదని ప్రశ్నించగా, వేరెవరూ మా చేత మూటలు మోయించుట కాదు, మా ప్రారంధమే మమ్మీ విధంగా మూటలు మోయిస్తున్నదని చెప్పారు. అందుండి ఒక బ్రాహ్మణుడు, నాయన, ఆయాసం ఎక్కువైనది, శ్రీ సమర్థుల వారు దర్శనం ఇచ్చేదరేమో తెలుసుకుని వచ్చి మమ్మ ప్రవేశపెట్టు, మేమిప్పుడు అవశ్యం వారికి క్షమాపణలు చెప్పుకొనవలైన అని మొరపెట్టాడు. కాపలాదారుడు పోయి శ్రీరామదాస్ స్వామి వారికి నమస్కరించి, మాహురి బ్రాహ్మణులట స్వామి, తమరి దర్శనం కోరి తలపైన రాళ్ళమూటలతో వచ్చి నిలిచి ఉన్నారు, తమరి ఆజ్ఞ అయినచో ప్రవేశపెట్టదమని తెలిపిరి. ఆ వార్త విని శ్రీ సమర్థులు, అరే, ఆ బ్రాహ్మణులకు అంత గొప్ప సంకటం ఏమి కలిగినది అని వారు అతనితో పాటు ద్వారం వద్దకు వచ్చి బ్రాహ్మణులకు నమస్కారం చేసి, ఇంతటి కష్టం తమరికెవరు కలిగించినారు, సాక్షాత్ భూసురులు మీరు అని ప్రశ్నించగా వారు జరిగిన వృత్తాంతమంతా విశదీకరించి చెప్పిరి. తమరు మమ్మలను క్షమించాలి, మా యందు దయ ఉంచి ఈ రాళ్లను స్పృశించి ఇస్తే మా దరిద్రమే తీరిపోతుందని వేడుకున్నారు. ఈ మాటలు విని సమర్థులకు నవ్వాగలేదు. ఓహో, అదియా, అది శ్రీరాముల కృపాకటాక్షంతో జరిగిన యోగము, మాటిమాటికి అటు జరగదు. ఆ సమయము కపిల షష్ఠి పర్వదినములు, అది శుభముహూర్తము, భగవత్కృప కలిగింది, సంగమ ప్రదేశము, దేశకాల యోగములు అనుకూలించిన స్వర్ణయోగం జరుగును. ఇప్పుడు అట్లు జరగదు. ఆ రాళ్ళు పారవేయండి, మధ్యాహ్న వేలైనది, అందరూ పరిశుద్ధులై ముందు భోజనములు చేయండి, తరువాత భగవంతుని అనుగ్రహం అని వారిని లోనికి పిలిచిరి. అందరికీ చక్కని భోజనం పెట్టించిన తర్వాత తాంబూలములు ఇచ్చేటప్పుడు అందులో ఒక్కొక్క వెండి నాణెము దక్షిణగా ఇచ్చినారు. తర్వాత శ్రీ సమర్థులు, అయ్యలారా, మీరు సాక్షాత్ భూమిపైన నడయాడే దేవతలు, మిమ్ము తృప్తిపరిచే శక్తి ఎవరికున్నది, మీకు మీరే తృప్తి పడవలైను. తృప్తి లేని జీవితములకు అశాంతి తప్ప ఏమీ మిగలదు. మీరు తిరిగి వెళ్ళే సమయంలో ఊర్ముడి అనగా ఊర్వశి నదిలో నుండి మీ చేతికి వచ్చినది ఒకటో రెండో రాళ్ళు తీసుకుని ఇంటింటికి పోండు, అత్యాశకు పోవద్దు. శ్రీరామానుగ్రహం మీ పైన కలిగితే మీ కోరిక నెరవేరగలదు. శ్రీరామనామం మాత్రం మరోవద్దని బోధించి పంపినారు. విద్యాసాగర, నిజంగా శ్రీ సమర్థుల వారు బ్రాహ్మణుల యందలి దోషమును నివారించుట మరియు శ్రీరామానుగ్రహమునకు పాత్రులుగా చేయుట రెండున్నూ జరిగినవి. వారు శ్రీ సమర్థులు చెప్పినట్లు చేతికి దొరికిన రాతిని తీసుకొని విశ్వాసంతో కొంగున కట్టుకొని ఇంటికి పోయి చూచుకొనగా అది బంగారంగా మారి ఉండెను అని నిత్యానందుల వారు ఈ సంఘటనలో గల లీలను వివరించి, జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని నామస్మరణము చేసిరి. అందరూ నామస్మరణము చేసిరి. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని 51వ అధ్యాయము సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.